మహబూబ్నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ లైన్ లో ఉన్నారు. ప్రదీప్, అసలు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ రోజు అయితే తెలంగాణలో ఎప్పుడు చూసుకున్నా కానీ ధర్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి. రైతులు కానీ ఆర్టీసీ వారు కానీ మొన్నకు చూసాము, పంచాయతీ కార్యవర్గ సభ్యులు కానీ ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సంవత్సరం నుండి చేస్తున్నారు రేషన్ డీలర్లు. ఈ రేషన్ డీలర్లు సంవత్సరం నుండి వినతి పత్రం అందిస్తున్నా కానీ కలెక్టర్లు కానీ ఎవరు కూడా మా అప్లికేషన్లు తీసుకోవట్లేదు, మమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మా అప్లికేషన్లు, మా కనీస వేతనాన్ని పెంచండి అని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు గట్టిగా. అయితే ఈ రోజు కమిషన్ల వద్దు, వేతనం వద్దు అంటూ నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే ఈ రోజు వనపర్తి జిల్లాలో రేషన్ డీలర్ ఏదైతే గత 10 సంవత్సరాలుగా కమిషన్ బేసిక్ లో ఈ రేషన్ డీలర్లు ఏదైతే పనిచేస్తున్నారో రేషన్ షాపుల్లో, అయితే వాళ్ళు మాకు కమిషన్ వద్దు, వేతనం ముద్దు అంటూ ఈ రోజు వనపర్తిలోని పాలిటెక్నిక్ కార్యాలయం నుంచి మర్రికుంటలోని కొత్త కలెక్టర్ భవనానికి ర్యాలీగా వెళ్లారు. అయితే గత 10 సంవత్సరాలుగా తాము ఏదైతే నిత్యావసర సరుకులు ఈ రోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయో, ఈ కమిషన్ బేసిక్ లో మాకు సరిపోవట్లేదంటూ, మా కుటుంబాలు బజార్లు పడుతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలోనే గత 3-4 సంవత్సరాల నుంచి తమ డిమాండ్లను ప్రభుత్వానికి చెప్తున్నా, ఇటు అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదంటూ పెడచెవిన పెడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అయితే తాము ఈ కమిషన్ బేసిక్ లో విసిగి వేసారిపోయి కుటుంబాలు బజార్న పడే పరిస్థితి వచ్చిన ర్యాలీగా ఈ రోజు ర్యాలీగా కలెక్టరేట్ భవనానికి వెళ్లారు. అయితే కలెక్టర్ కూడా ఈ విషయంలో స్పందించకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఈ కమిషన్ బేసిక్ మీద తాము పనిచేయలేదంటూ కూడా పలుమార్లు జిల్లా అధికారులకు కానీ, మంత్రులకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో తమకు హామీ ఇచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలోనే తమ సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు మాత్రం ఆచరణలో శూన్యం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ గత ఈ మధ్య నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో, సిలిండర్ కానీ, నిత్య పప్పు ఉప్పులు కానీ ధరలు పెరిగి ఆకాశం నడుతూ తాము బతకలేని పరిస్థితికి వచ్చామంటూ తమకు వేతనం, గౌరవ వేతనం ఇచ్చి ఈ డీలర్ షాపులు రన్ అయ్యేలా చూడాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈసారి తాము ఈ నిర్ణయానికి కట్టుబడి మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని శాంతియుతంగా, రాబోయే రోజుల్లో ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగుతామంటున్నారు. రేషన్ డీలర్లకు వారి గౌరవ వేతనం ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక స్కేల్ అంటూ ఉంటుంది కదా, సో దాని విధంగా వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అయితే ఏదైతే వాళ్ళు గతంలో కూడా తమ డిమాండ్ లో భాగంగా గౌరవ వేతనం ఒక 25,000 తమకు ఇవ్వాలంటూ నెలకు, అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ గాని, తర్వాత మిగతా కూడా వాళ్ళకి కల్పించి ఈ రేషన్ షాపులు నడిచే విధంగా చూడాలంటూ వాళ్ళు గతంలో కూడా విన్నవించారు. పలుమార్లు అధికారులకు కూడా ఇచ్చారు. అయితే ఈ సమస్య త్వరలో పరిష్కరిస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం, అటు కేసీఆర్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ హామీ ఇచ్చి మొత్తం నీటి పాలైందని, హామీల వరకే ఉన్నాయంటూ తమ సమస్యలు ఎట్లా ఎల్లాయ గొంగడి ఎక్కడ ఉందో అక్కడే ఉన్నట్టు చందంగా తయారైందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు పట్టించుకుని తమ గౌరవ వేతనం ఒక 25,000 ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రదీప్.